ప్రభునామానికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ శుభదినం భస్మ బుధవారంలో పాల్గొన్న ధన్యత మీరందరూ కలిగి ఉన్నారు. ప్రభు అయిన యేసు దేవుడు మిమ్మల్ని దీవించి కరుణించి ఆశీర్వదించునుగాక. భస్మ బుధవారం అంటే తపస్సు కాలం. మరొకటి సిద్ధపాటు కాలం. ఒక తపస్సు లాంటిది. ముఖ్యమైనది ఏంటంటే సిద్ధపాటు. ఈ భస్మ బుధవారం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు భస్మము అన్నారో దేవుడి వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. ప్రతి బిడ్డ కూడా నేను దుమ్మును ధూళిని అని తాము తగ్గించుకున్నటువంటి వారికి ఈ భస్మ బుధవారపు ధన్యత వస్తుంది. ఆ ప్రకారం విశ్వాసి అయిన అబ్రహాము, ఇదిగో దుమ్మును ధూళిను బూడిదను నేను మాట్లాడుటకు తెగించుచున్నాను అన్నాడు. ఇది ఇంగ్లీష్లో యాష్ వెన్స్డే అంటారు. అంటే దిస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ రిపెంటెన్స్. ఇది పశ్చాత్తాపానికి ఒక గుర్తు. అండ్ సైన్ ఆఫ్ మోర్టాలిటీ, మన మరణ జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తు. అండ్ సైన్ టు టర్న్ అవే ఫ్రమ్ సిన్స్, పాపాల నుంచి దూరంగా రావడానికి ఒక గుర్తు. రిమెంబర్ యు ఆర్ ది డస్ట్ అండ్ రిటర్న్ టు డస్ట్. అందరూ ఆలోచించండి, నీవు మట్టిది, మట్టి పాలే అవుతావు అని దేవుడి వాక్యం మనల్ని శాసిస్తూ ఉంది. ఇందులో ముఖ్యమైనవి మొట్టమొదటి ఫాస్టింగ్, ఉపవాసం. రెండవది ప్రేయింగ్. ఫాస్టింగ్, ప్రేయింగ్ అంటే ప్రార్థించడం. మూడవది గివింగ్ అంటే ఇవ్వటం, మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడం. ఈ భస్మ బుధవారంలో స్టార్ట్ చేయాల్సిన ఈ మూడు కూడా ఫాస్టింగ్, ప్రేయింగ్ అండ్ గివింగ్. ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం, దేవుడికి సమర్పించుకోవడం, ఈ మూడు కూడా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, డిపెండ్ ఆన్ గాడ్. దేవుడి మీద ఆధారపడండి, మనుషుల మీద కాదండి. దేవుడి మీద ఆధారపడండి. అలాగే దేవుని దగ్గరికి వెళ్దాం అని ప్రార్థన చేసుకోండి. ఇది క్రిస్టియన్ సీజన్, క్రైస్తవులకు ఒక ముఖ్యమైన సీజన్. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, 40 దినాలు ఒక సింబాలిజం, ద సింబాలిక్ వాల్యూ ఇన్ బైబిల్. ఈ 40 దినాలు అనేది ఒక సింబల్, ఒక గుర్తు అన్నమాట. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. జంతువులు తిరుగుతూ ఉన్నాయి, క్రూర మృగాలు తిరుగుతూ ఉన్నాయి. అటువంటి నిర్జన ప్రదేశంలో యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయండి, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. ఈ భస్మ బుధవారం ప్రార్థనలు విడపండి. ఇక్కడి నుంచి ఈ 40 దినాలు ఒక యుగం లాగా, లేక ఒక మండలం లాగా, 40 దినాల మండలం అంటారు దీన్ని. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి శుభదినం. మళ్ళా చెప్తున్నాను మీకు, తపస్సు కాలము, ది పీరియడ్ ఆఫ్ వర్షిప్. అటువలే ఇంకోటి ఏంటంటే సిద్ధపాటు కాలం. మనం సిద్ధపరచుకునే కాలం ఇది. పరమగీతం 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు నేను చదువుతాను, వినండి. పరమగీతం 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము. చలికాలం గడిచిపోయాను, వర్షాకాలము తీరిపోయాను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలం చేయి కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము. చూసారా, ఇది సిద్ధపాటు. ఈ సిద్ధపాటులో దేశమంతా పువ్వులు, దేశమంతా పువ్వులు.
దేశమంతా కూడా పిట్టలు కోలాహలాన్ని చేస్తూ ఉన్నాయి. పావుర స్వరం వినపడుతుంది, పావురం యొక్క స్వరం. ఇక్కడ అంజూరపు కాయలు పక్కవగుతున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనిచ్చుతున్నవి. దీని అర్థం ఏంటంటే పూత, పిందే, కాయ. కాయ తినాలంటే ముందు ఏం కావాలండి? పూత, తర్వాత పిందే, తర్వాత కాయ. ఈ మర్మము ఎదుగుదల. ఈ లెంట్ అనేది పాత పురాతనమైన ఇంగ్లీష్ పదం. లెంట్ అనేది లెంటెన్ అనే దాంట్లో నుంచి వచ్చింది. లెంటెన్ అంటే భూమిని చీల్చుకొని రావడం. భూమిని విత్తనం చీల్చుకొని వస్తుంది కదా, అది వచ్చిన తర్వాత ఆ మొక్క పెద్దదైన తర్వాత ముందు మనకి పూత కనిపిస్తుంది, ఆ తర్వాత పిండి కనిపిస్తుంది, ఆ తర్వాత కాయలు వస్తాయి. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్మూరము. చలికాలం గడిచిపోయాను, వర్షాకాలము సమీపిస్తుంది, వర్షం ఇక రాదు. అంటే ఇది వసంతకాలం. లెంట్ డేస్ ఎప్పుడు వసంతకాలంలో వస్తాయి. ఇది వసంతకాలం. ఈ విధంగా చెట్లు కూడా తమ తాము అలంకరించుకుంటాయి, పూలతో, పిందెలతో, కాయలతో. మనం కూడా అలాగే ఉండాలి. దేశమంతటా పువ్వులు పూసినాయి అంటే ఆనందం. అలాగే పిట్టలు కోలాహలం చేస్తూ ఉన్నాయి. కాలం వచ్చింది. పావుర స్వరము వినపడుతూ ఉంది. భూమిలో నుండి ఈ లెంటన్, భూమిని చీల్చుకుని వచ్చిన విత్తనం వల్లే నీ హృదయంలో నుండి దేవుని మాట చీల్చుకొని వచ్చి నిన్ను దీవించాలా, నిన్ను ఆశీర్వదించాలి. ఇది క్రీస్తు శకం 325వ సంవత్సరం ప్రారంభించబడింది. ఇది ఏ సంవత్సరం? క్రీస్తు శకం 2025. ఇది అసలు 325లో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఈ లెంట్ డేస్ ఏర్పాటు చేశాడండి. నిర్ణయించాడు. భస్మ బుధవారం నిర్ణయించాడు. భస్మ బుధవారం ప్రతి సంవత్సరం డేట్ మారుతూ ఉంటుంది. వసంతకాలం రావాలి. ఆ వసంతకాలంలో 40వ రోజు ఈస్టర్, గుడ్ ఫ్రైడే రావాలి. దానికి ముందు 40 దినాలని లెక్కించి భస్మ బుధవారం అని నామకరణ చేస్తారు. లెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప అర్థం ఉంది. ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో గ్రెగోరీ అనే పోప్ గారు లెంట్ 40 దినాలు వసంతకాలమే అని నిర్ణయించినాడు. నీ జీవితం ఒక వసంతకాలం. నీ జీవితంలో పువ్వులు పూసి పూలు, పిందెలు, కాయలు, ఇది సిద్ధపాటు. లెంట్ దినాలకి లేక ఈ 40 దినాలకి మరొక మంచి పేరంటే తపస్సు కాలం. పూర్వ ఋషులు తపస్సులు చేశారు కదా, అలాగే నీవు కూడా తపస్సు చేస్తున్నావు. ఈ తపస్సు దేనికంటే ఏదైనా పాపాలను క్షమించి నన్ను ఆశీర్వదించాలి అనే తపస్సు కాలం. మరొకటి ఏంటంటే ఈ సిద్ధపాటు కాలం. ఎంతవరకు సిద్ధపడిన బిడ్డలు ఉంటే సిద్ధపడాలండి. కాలము శాశ్వతం కాదు ఎవరికి కూడా. కనుక ఈ లెంట్ కాలంలో ప్రతి ఒక్కళ్ళు సిద్ధపడి జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. లెంట్లో ఉన్న 3 లక్షణాలు. మొట్టమొదటి ఫాస్టింగ్, ఉపవాసం ఉంటే ఉండండి. ఆరోగ్యం బాగలేకపోతే ఉండకండి, కానీ దేవుని ఆలోచనలు మాత్రం ఉండండి. రెండవది ప్రేయింగ్. లెంట్లో ప్రార్థన ప్రాముఖ్యమైంది. మూడవది ఏంటంటే గివింగ్, యేసయ్యకి నీ హృదయాన్ని ఇవ్వు. ఈ 3 కూడా లెంట్లో ప్రాముఖ్యమైనవి. 40 అనే సంఖ్యకు పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకత ఉంది. 40 దినాలు ఎందుకు చేస్తున్నాం అనే దానికి దైవ గ్రంథంలో ఒక ప్రత్యేకత ఉంది. ఒకసారి చదువుదాం. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోవచ్చు. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద ఉండగా ఓడను తేరజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచిన. చూసారా ప్రియమైన బిడ్డల, నోవహు కాలం
40 రాత్రింబగళ్ళ కాలం. అటువలే భక్తుడు దైవ సేవకుడైన మోషే 40 రాత్రింబగళ్ళు కొండ మీదే ఉన్నాడు. నిర్గమకాండం 24వ అధ్యాయం, నిర్గమ 24వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాడు. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములుండెను. వింటున్నారా? 40 అనే దానికి ఉన్న ప్రత్యేకత పరిశుద్ధ గ్రంథంలో. ఇంకోటి చూడండి, మోషే గారి అరణ్య ప్రయాణం కూడా, అరణ్యంలో జీవించిన కాలం 40 సంఖ్య చూపిస్తూ ఉంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 33వ వచనం. మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగులాడుచు ఇంకా 40 సంవత్సరాలు సంచరించాల్సిందే వ్రాయబడిన మాట. అటువలే నిర్గమకాండం 24:18 చూసాం. నిర్గమకాండం 16:35, 16వ అధ్యాయం 35వ వచనం దేవుడు ఎలా పోషించాడో కూడా చూడండి. 40 సంవత్సరాలు మన్నాతో పోషించబడ్డారు వారు. కానాను దేశపు పొలిమేర చేరు వరకు. అవునమ్మా, 40 దినాలు దేవుడు వారిని పోషించాడు కదా. ఇప్పటికి మీరు నోవహు 40 రాత్రింబగళ్ళు నోవహు కాలంలో గడివాన కురిసింది, ఓడను తేలగొట్టిందండి. భూమి మీద నుంచి ఓడ పైకి లేచి వచ్చింది. ఇశ్రాయేలు అరణ్యంలో తిరిగిన కాలం 40 సంవత్సరాలు. మోషే కొండ మీద దేవుడితో ఉన్న కాలం 40 సంవత్సరాలు. అలాగే ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పోషించబడ్డారండి, మన్నాతో పోషించబడ్డారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పాత నిబంధన కాలంలో వాది ప్రతివాది, తప్పు చేసిన వాడు న్యాయం చెప్పమన్నవాడు, ఇద్దరు వస్తే ఆ ఇద్దరి మధ్య తీర్పు తీర్చి 40 కొరడా దెబ్బలు విధించేవారట. గమనించండి దేవుని వాక్యం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం చాలా క్లియర్గా చదవాలి మీరు. మొదటి వచనం, ద్వితీయోపదేశ కాండం. మనుష్యులకు వివాదము కలిగి న్యాయాధిపతి విమర్శించి నీతిమంతుడనియు ద్రోహి అనియు తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడిగా కనబడిన ఎడల న్యాయాధిపతి వారిని పండుకొనబెట్టి వారి నేరము కొలది 40 దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వారిని కొట్టించవలెను. 40 దెబ్బలు కొట్టించవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించేలా నీ సహోదరుడి దృష్టికి నీచుడుగా కనబడను. అది చూశారండి. ఈ శ్రమల జానకోటాలలో ఈ 40 ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఇశ్రాయేలు ప్రయాణంలో దేశాలు ఆక్రమించుకుంటూ ఉన్నారు. అప్పట్లో వేగుల వాళ్ళు స్పైస్ లేక గూఢచారులు, గూఢచారులు ఉండేవారు. ఇశ్రాయేలీలోని వాళ్ళు ఎలా వెళ్ళారంటే చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండం 13:25. మళ్ళీ చదువు. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చింది. అట్లు వారు పారాను అరణ్యమందు. సరే,
బేగుల వారు తిరిగిన కాలం 40 సంవత్సరాలు. అట్లాగే ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక న్యాయాధిపతి, ఆయన పేరు గిద్యోను. గిద్యోను కాలంలో చాలా అవసరం పడ్డారండి. 3 జాతుల వారు వచ్చి ఇశ్రాయేలు యొక్క పంటను దోచుకెళ్ళేవాడు. పండిన దాకా ఉండి తర్వాత దోచుకెళ్ళేవాడు అండి. పంట పండించిన దాకా ఉండి తర్వాత వచ్చి కొల్లగొట్టి వీరందరికీ దెబ్బలు కొట్టి ఆహార ధాన్యాలన్నీ తీసుకుని వెళ్ళేవాళ్ళు. గిద్యోను అనే న్యాయాధిపతికి దేవుని యొక్క సాక్షాత్కారం కలిగింది. బల పరాక్రమశాలి అయిన గిద్యోను చూశాడండి. గిద్యోను దేవుడు అన్న పదం. పరాక్రమవంతుడైన గిద్యోను, లే యుద్ధం చేయాలి నువ్వు అన్న తర్వాత గిద్యోను యుద్ధం అందు గెలిచాడు. ఆ యుద్ధం పేరు యెహోవా యుద్ధము, గిద్యోను యుద్ధము. ఆ యుద్ధం తర్వాత అప్పటి వరకు ప్రజల్లో శాంతి లేదు, సమాధానం లేదు, ఆకలి అవుతుంది, ఆకలి మరణాలు ఎక్కువైపోయినాయి. ఆ తర్వాత ఏం జరిగిందో గమనించండి. న్యాయాధిపతులు 8వ అధ్యాయం 28వ వచనం. న్యాయాధిపతులు 8వ అధ్యాయం 28వ వచనం. గిద్యోనీయులు ఇశ్రాయేలీయుల వద్ద అటు తర్వాత ఏమా గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరాలు నిర్మలంగా ఉంది. చూసారండి, గిద్యోను కాలంలో దేశము 40 సంవత్సరాలు నిర్మలంగా ఉంది అని రాయబడి ఉంది. అంటే ఈ 40 దినాలు పరిశుద్ధ గ్రంథంలో ఎంత ప్రత్యేకమైనవి ఇప్పటికే మీకు 7వ 8వ చెప్పేశారు. దేశము ఎలా ఉందమ్మా? నిర్మలంగా ఉంది, హాయిగా ఉంది. శ్రమల తర్వాత హాయి అయిన జీవితం. అలాగే ఈ లెంట్ డేస్లో పాల్గొన్న నీకు కూడా దేవుడు సుఖశాంతులు ఇవ్వాలి అంటే ఈ 40 దినాల్ని పోగొట్టుకోకుండా ఈ యొక్క కాలము నీ గురించి ఒక తపస్సు కాలం వలె, ఒక సిద్ధపాటు కాలం వలె ఎంచుకోమని ప్రేమతో మనం చేస్తున్నాను. ముందుగా చదివినట్టుగా ఇది వసంతకాలం. ఈ వసంతకాలంలో భూమిలో నుంచి విత్తనము చీల్చుకొని పైకి వచ్చి ఏమేం చేస్తున్నది? దేశమంతటా తోట, పిట్టె, కాయ కలిగి దేశాన్ని అంతటిని కూడా ఆనందపరుస్తుంది. అలాగే నీ హృదయంలో నుండి దేవుని వాక్యం అనే బీజం నీ హృదయంలో నుంచి బయటకు వచ్చినట్లయితే అది కూడా నీ జీవితానికి ఒక గొప్ప వసంతకాలం ఇస్తుంది. పూత, పిందె, కాయ ఇవన్నీ ఏంటంటే ఆశీర్వాదానికి గుర్తు, ఆహారానికి గుర్తు. కనుక నీవు నీ జీవితంలో నిర్మలంగా ఉండదలిచితివా 40 దినాలు నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో, దేవునికి సమర్పించుకో. ఇప్పటి వరకు దేవుడు లేకుండా తిరిగిన జీవితం ఇక చాలును. ఇక మీదట ప్రత్యేకపరచుకొని మనల్ని మనం దేవుడికి సమర్పించుకునే సిద్ధపాటు కాలం. చేతనైతే ఒక పూట ఉపవాసం ఉండండి. ఉపవాసము, ప్రార్థన, హృదయాన్ని ఇవ్వడం, ఈ 3 కూడా ఈ 40 దినాల్లో అతి ప్రాముఖ్యమైన అంశాలని మీకు మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలుకు మరొక శ్రమ వచ్చింది. ఆ శ్రమలో ఇశ్రాయేలుకు వచ్చినటువంటి మరొక శ్రమ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1 Samuel 17 chapter 16th verse. 17వ అధ్యాయం 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తను తాను అగపరుచుకొనుచు వచ్చాను. చూడండి, ఆ ఫిలిష్తీయుడు సవాల్ విసురుతున్నాడండి. ఆ ఫిలిష్తీయుడు ఉదయము సాయంత్రము బయలుపరుచుకొనుచు 40 దినాలు తను తాను అగపరుచుకుంటూ ఉన్నాడు. ఎంతగా అగపరుచుకుంటున్నాడంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నాడండి. మీలో ఎవరైనా నాతో యుద్ధం చేసి గెలవగలిగిన వాళ్ళు రండి అని. ఏలా అనే లోయ పేరు ఏలా లోయలో ఫిలిష్తీయుడు గొలియాతు సవాలు విసురుతున్నారండి. ఈ సవాలుకి జనము భయభ్రాంతులైనారు.
అప్పుడు బలహీనుడైన దావీదు ముందుకు వచ్చి ఆ యుద్ధము నేను చేస్తానని సౌలు మహారాజుతో చెప్పి ఫిలిష్తీయుడి మీదకి లోయలోకి వెళ్ళినప్పుడు దావీదు దగ్గర ఏ ఆయుధము లేదు. దావీదు దగ్గర ఉన్న ఆయుధం ప్రార్థన, విశ్వాసం, విధేయత. అక్కడికి వెళ్ళగానే ఆ పరాక్రమశాలి గొలియాతు అన్నాడు, నేను కుక్కను అనుకుంటున్నావా? యుద్ధ వీరుని నేను. ఎంత అయితున్నాడు, కవచం వేయడానికి వేరేవాడు ఉన్నాడు, బల్లెము ఖడ్గము అన్నీ ఉన్నాయి, అయినా రంకెలేస్తున్నాడు. జీవము గల యెహోవా దేవుని తిరస్కరించడానికి నువ్వెంత? బలహీనుడైన దావీదు తిరిగి గొలియాతును అన్నటువంటి మాట, యుద్ధము యెహోవాదే, రా నిన్ను కాకులకు గద్దలకు వేస్తానంటున్నాడు. యుద్ధము యెహోవాదే, నాది కాదు, ఆయన నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అని ఈ 40 దినాలు రంకెలు వేసిన వాడిని కట్టడి చేశాడు. చివరికి ఆయన గెలిచాడండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ 40 దినాలు ఉదయం సాయంత్రం పెద్ద కలుస్తున్నాడు. ఈ 40 దినాల్లో ఒక్క వీరుడు కూడా లేరా ఓడిపోయారా అంటూ ఉన్నాడు. బైబిల్లో ఉన్న 40 ఉన్నటువంటి ప్రత్యేకత ఈ రాత్రి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ గొలియాతు కాలం అది. ఆ తర్వాత సొలొమోను కాలం వచ్చేసిందండి. సొలొమోను కాలం వచ్చేటప్పటికి మందిర నిర్మాణం కావాల్సి వచ్చింది. దావీదు కాదు, సొలొమోను మందిర నిర్మాణాన్ని చేసినాడు. సొలొమోను అంటే దావీదు యొక్క కుమారుడే. అది కూడా చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజులు 6వ అధ్యాయం 17వ వచనం. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము, మళ్ళా 40 వచ్చేసింది చూసారు ఇక్కడ. 40 మూరల పొడవైనటువంటి మందిరము లోపల ఉన్న దేవదారు పలకల మీద గుబ్బలు, వికసించిన పువ్వులు చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్ర పనియే, రాయి ఒకటైనను కనబడలేదు. ఆలయ నిర్మాణం. ప్రియమైన సంగమా, పరిశుద్ధ స్థలము 40 మూరల పొడవు అని అక్కడ వ్రాయబడి ఉంది. అలాగే ఇలా మనం గమనిస్తూ పోయినట్లయితే ఈ 40 దినాల్లో ఆకలైన ప్రవక్తను, ఆకలైన వాడిని దేవుడు పోషించాడు. మొదటి రాజుల గ్రంథం, అది కూడా 40 దినాలే. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం ఇక్కడ దైవజనుడి యొక్క ఆవేదన చూడండి. 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఒక్క నిమిషం ఆగండి. ఎలా కూర్చున్నాడు తెలుసండి? అన్నం లేదు, నీళ్లు లేవు, ఆహారం లేదండి. మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నిజంగా మనం నా ప్రాణం తీసుకొని ప్రార్థిస్తామా? ప్రాణం మీద మనకి తీపి ఎక్కువ. లేక ఇక డాక్టర్ ఎందుకు పనికిరాడు, చనిపోతాడని నిర్ధారించినప్పుడు తీసుకో ప్రభు అప్పుడు అన్నాం. మామూలుగా అయితే రావు. కానీ ఈ ప్రవక్త, ఈ దైవజనుడు, బయలు దేవతలను ఓడించినటువంటి వాడు, ఇప్పుడు ఈ రాణి రాజు ఇచ్చిన సవాలుని భయపడి పారిపోతూ ఉన్నాడు. రాణి పేరు యెజబెలు, రాజు పేరు అహాబు. వారిద్దరికి భయపడి పారిపోతున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, రేపటికి ఈ సమయానికి ఆడి తల ఖడ్గంతో నరికిస్తాను అంది యెజబెలు. కనుక ఏం చేస్తున్నాడంటే పారిపోయాడండి. ఈ సమాచారం తెలుసుకోగానే ప్రాణాన్ని కాపాడుకోవడానికి బయర్షెబా అనే ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. అక్కడ కూడా ఉండలేక ఒక దినమంతా నడుస్తూనే ఉన్నాడండి. ఎందుకంటే ప్రాణ భయం, మరణ భయం. ఈ గొప్ప ప్రవక్త కూడా మరణ భయం ఉంది.
మనం ఎంతటి వారు, మనకు కూడా మరణ భయం ఉంది. ఈ మరణ భయంలో ఆహారం లేకుండా జీవించినాడు. పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, చూసారా, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఉపవాసము ప్రార్థన. యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాను. ప్రార్థించి అలసిపోయి సొమ్మసిల్లి ఆ బదరీ వృక్షం కిందే నిద్రలోకి వెళ్ళిపోయినాడు. ఆకలితో దాహంతో ఒక దేవదూత వచ్చి, చూసారా దేవుని ఏర్పాటు, ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చెయ్యి చేత్తో తడుతూ ఉంది దేవదూత. లే భోజనం చెయ్యి. అతడు చూచినంతలో అతడి తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్లు కనపడెను. అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది. చూశారండి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది. నీవు లేచి భోజనం చేయి. భోజనం చేసిన తర్వాత ఏం చేయాలి? అక్కడ చూడండి, దేవుని దూత బోధిస్తూ ఉన్నారు. నీవు భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేయి. దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వెళ్ళు. చూసారండి, దేవుడు ఆహారం పెట్టి ఒక బాధ్యత ఇచ్చాడు. 40 దినాలు ప్రయాణం చేయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లెంట్ దినాల్లో 40 దినాల ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఇది మన జీవితానికి ఒక సిద్ధపాటు కాలం. చాలామంది బిడ్డలు ఇంకా సిద్ధపడలేదండి. మన జీవితానికి ఇంకా వసంతకాలం రాలేదు. ఇంకా మనం అనేకమైన ఘోరమైన కిరాతక పనుల చేత, పాపము చేత నిండా మునిగిపోయినటువంటి జీవితం కలిగి ఉన్నాం. దేవుడు కనికరించకపోతే నోవహు ఓడ ఏనాడో మునిగిపోయిండేది. 40 దినాల ప్రచండ వర్షంలో కూడా తట్టుకొని ఓడ భూమిలో నుంచి పైకి వచ్చిందండి. అంత ఆశ్చర్యమండి. ఓడ నీళ్ళ మీద నుంచి తేలుతూ పైకి వస్తే ప్రార్థనా పరులైన ఆ కుటుంబం రక్షించబడింది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. నీవు ఈ యొక్క లెంట్ కాలంలో నీ ప్రార్థన నీకు మాత్రమే కాదు, నీ ఇంటి వారికి రక్షణకు ఉపయోగిస్తుంది. నీ కుటుంబం ఒక నోవహు ఓడవలే ఉండాలి. ఆ ఓడలో సమృద్ధైన ఆహారం ఉంది. ఆ ఓడలో నిశ్చింతగా ఉండే పరిస్థితి ఉంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా దడవకుండా, బెదరకుండా ఉండేటువంటి జీవన విధానం ఉంది. 40 దినాల ప్రయాణం. ఇక్కడ కూడా రాజుల కాలంలో ఈ ఏలియా అని ప్రవక్తతో అంటున్నాడు, భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేయి. ఈ 40 అనే సిద్ధపాటు మాటికి బైబిల్లో ప్రత్యక్షం అవుతూనే ఉంది. అలాగే మన జీవితంలో కూడా గిర్జనుల కాలంలో 40 సంవత్సరాల దేశం ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నట్లు నీ జీవితంలో కూడా ఇకనైనా రాబోయే రోజులు ప్రశాంతంగాను నిర్మలంగాను ఉండాలని ఈ లెంట్ డేస్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అలాగే నినివే కాలం, నినివే ప్రజలు చాలా తప్పు చేశారు. నినివే ప్రజల ఘోరం దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు యోనాని ఎన్నుకున్నాడండి. కానీ యోనా మాట తప్పి ప్రయాణాన్ని మార్చుకున్నాడు. నినివే పోవాల్సిన వాడు తర్షీష్కు వెళ్ళాడండి. తర్షీష్లో బంగారం చీప్గా దొరుకుద్ది. అందుచేత నినివేకి వెళ్లకుండా దైవాజ్ఞను ఉల్లంఘించి లెక్క చేయకుండా తర్షీషు ఓడ ఎక్కాడు. ఆ ఓడలో ప్రమాదం జరిగింది. ఆయన విసిరేయబడ్డాడు. చేప మింగేసింది. ఆ తర్వాత యోనా పశ్చాత్తాపడి, ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి తన జీవితంలో దేవుని యొక్క దయకు కృపకు పాత్రుడైనాడు. 40 దినాలు ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం
యోనా గ్రంథం 3వ అధ్యాయం పేజీ నెంబర్ చెప్పండి త్వరగా. 763వ పేజీ. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. గమనించారా? ఈ 40కి ఉన్న ప్రత్యేకత ఎన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉందో. కనుక ఈ 40 దినాలు ఆషామాషి కాదు. 40 దినాలకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, ఇది వారికి లెంట్ డేస్, ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిది. అంటే గోతాలు కాదండి, గోనె పట్ట అంటే మామూలు బట్టలండి. గోనె పట్ట అంటే అంత ఖరీదైనవి కావండి, మామూలు వస్త్రాలు. గోనె పట్ట అంటే బయటికి వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళే బట్టలు కాదండి. మనము తగ్గించుకొని మన ఇంట్లో ఎలా ఉంటామో అలాంటి బట్టలు కట్టుకున్నారు. చూసారండి? అలుపులేమి గనులేమి అందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించినారు. కనుకనే ఈ లెంట్ డేస్లో 3 విషయాల్ని మీకు జ్ఞాపకం చేశాను. ఉపవాసము, ప్రార్థన, హృదయ సమర్పణ. ఈ 3 కూడా. కాబట్టి డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడండి. మనం చాలా సందర్భాల్లో ఇతరుల మీద ఆధారపడ్డాం. దేవుని మీద ఆధారపడండి. ఏలియాకు రొట్టె ఆహారం పంపిన దేవుడు నీకు కూడా ఆహారం పంపిస్తాడు. దేవుని మీద విశ్వాసం వచ్చి మొట్టమొదట ఈ 40 దినాల మండల కాలం, దీని పేరు ద క్రిస్టియన్ సీజన్ ఆఫ్ రిపెంటెన్స్. క్రైస్తవులకు పశ్చాత్తాప కాలం. ది క్రిస్టియన్ సీజన్ ఆఫ్ రిపెంటెన్స్. ఒక క్రైస్తవురాలకు కలిగే పశ్చాత్తాప దినాలు ఈ 40 దినాలు. అందుచేత ఈ సింబల్ జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సింబల్లో అతి ముఖ్యమైన వ్యక్తి యేసయ్య. మనమేనా ఉపవాసం ఉంటున్నాం? యేసయ్యకి లేదా ఇది? యేసయ్య ముల్లా కాదండి, అరణ్యంలో ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యం అండి. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆయన సాతాను చేత శోధించబడచ్చు. అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతల ఆయనకు 8 దినాలమా ఉపవాసం. యేసయ్య అంతటి వాడికి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అద్వితీయ శక్తి కలిగిన వాడు ఏం చేశాడు? ఇక్కడ సాతాను చేత శోధించబడుచు అరణ్యములు 40 దినములు అడవి మృగములతో ఉండెను. మరియు దేవదూతల ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యేసు ప్రభు ఉపవాస దినాలు. మనకు కూడా ఈ ఉపవాస దినాలు అంత ప్రాముఖ్యమైనవని మనం ప్రత్యేకంగా జ్ఞాపకం పెట్టుకుందాం. అంతేకాదండి, యేసయ్య బోధ చేయడానికి ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. బాప్తిస్మానికి ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఇంట్లో కాదండి, మనుషుల్లో కాదండి, అరణ్యంలో ఉన్నాడు. భయంకరమైన మృగాల మధ్య యేసయ్య ఉన్నాడు. దేవుడు యేసయ్యని కాపాడుతూ ఉన్నాడు. 40 దినాల ఉపవాసం. దైవ కుమారుడే యేసయ్యకు అవసరం వస్తే మనకు అవసరం కదా. అందుచేతనే నేను చెప్తున్నాను, ఆరోగ్యం బాగా ఉన్నవాళ్ళు మాత్రమే ఒక పూట ఉండవచ్చు, లేకపోతే లేదండి, ఉండనక్కర్లేదు. ప్రేయర్లో ఉండండి చాలు. అలాగే యేసు ప్రభువు ఈ భూలోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏ విధంగా ఉన్నాడో చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం.
3వ వచనం, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు, దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించచ్చు, అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవుడుగా కనపరుచుకొనెను. పునరుద్ధారుడైన యేసు ఈ భూమి మీద 40 దినాలు ఉన్నాడు. సమాధిని గెలవగానే వెంటనే వెళ్ళిపోలేదు ఆయన. పునరుద్ధానుడు. సమాధిని గెలవడం అంటే పునరుద్ధానం, ఇంగ్లీష్లో రిజరక్షన్. క్రైస్ట్ ది రిజరక్టెడ్. సిలువ వేయబడినట్టే క్రైస్ట్ ది క్రూసిఫైడ్. క్రూసిఫికేషన్ అంటే సిలువ. క్రైస్ట్ ది క్రూసిఫైడ్, క్రైస్ట్ ది రిజరక్టెడ్. పునరుద్ధానుడైనాడు. సమాధిని గెలుచుకొని ఒక గింజ భూమిని చీల్చుకొని ఎలా బయటకు వచ్చిందో ఇంతకుముందు మీకు చెప్పినట్లే అది కూడా లెంటల్ ఈ భూమిని పగలగొట్టుకొని విత్తనం పైకి వచ్చినట్లే యేసు ప్రభువారు సమాధిని గెలిచినాడు, పునరుద్ధానుడై ఇచ్చాడు. ఈ భూమి మీద 40 దినాలు చూడండి ఎలా ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడని వ్రాయబడి పునరుద్ధానుడైన యేసువారు. కాబట్టి ప్రియమైన దైవ సంగమ, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క జీవితంలో 40 దినాలు ప్రాముఖ్యమైనవి. ఆయన బోధించడానికి ముందు, బాప్తిస్మానికి ముందు 40 దినాల ఉపవాసం, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా 40 దినాలు శిష్యులకు కూడా ముచ్చటించి సంభాషించినటువంటి కాలం అది. కొత్త నిబంధన కాలంలోకి వచ్చినట్లయితే పాపం భక్త మహాశయుడు పౌలు తనకున్న ఆస్తి అంతా వదులుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు చాలా గొప్పగా జీవించిన వాడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత తను తాను తగ్గించుకొని కొరడా దెబ్బలకు కూడా ఆయన వెనకాడలేదు. పౌలుని కొట్టారు, సువార్థికుడిని కొట్టారండి. సువార్థికుడిని, ఏ తప్పు చేయని సువార్థికుడు, ప్రపంచ సువార్థికుడు సెయింట్ పాల్ హ్యాస్ బీన్ బీటన్. ఎలా కొట్టబడ్డాడో తెలుసండి. 2వ కొరింథీ 11వ అధ్యాయం, 2వ కొరింథీ 11వ అధ్యాయం చూడండి అమ్మా, 24వ వచనం. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. చూసారా, యూదులు ఎన్నిసార్లు కొట్టారమ్మా? 5 సార్లు. ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తలతో కొట్టబడిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి మగడు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములు, వరదల్లో, ఆపదల్లో, దొంగలమైన ఆపదల్లో, నా స్వజనులైన వారి ఆపదల్లో, అన్యజనుల ఆపదలో, పట్టణముల ఆపదలో, అరణ్యముల ఆపదలో, సముద్రాల ఆపదలో, కపట సహోదరుల ఆపదలో. చూసారండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కపట సహోదరులండి చాలా డేంజరస్ క్యారెక్టర్ ఇది. కపట సహోదరులు అంటే ముందు ప్రేమించి వెనుక ద్వేషించేవాడని కపట సహోదరుడు అంటాడు. ముందు ప్రేమించి వెనక వెంటనే ద్వేషించేవాడు కపట సహోదరుడు. బైబిల్లో రాయబడిన బిరుదు అది. జాగ్రత్త సుమా, సహోదరులు కపట సహోదరులు కాకండి. ఒకటి తక్కువ 40 దినాలు. కనుక ఈ 40 ఉపవాస ప్రార్థన నిర్ణయం ఏంటంటే, ఓడ కొట్టుకొని పోయింది కదా. ఆదికాండం 7:12, ఆదికాండం 7:12 చూడండి. 40 పగళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహును, నోవహు కుమారులకు షేము, హాము, ఏపతు, ఆ భార్య భర్త కూడా అతని 3 కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించిరి. చాలు. ఈ 40 దినాలు దేనికి గుర్తంటే పాపం కొట్టుకుపోయిందండి. నోవహు ఓడ పైకి వచ్చిందంటే భూమి మీద ఇంకేమీ లేదండి. భూమి మీద
అన్నీ పోయినాయి, చచ్చిపోయినాయి, శవాలు కొట్టుకొని పోయినాయి, మట్టి మశాడంలో అంటామే అవంతా పోయింది, ప్రశస్తంగా వాడ పైకి వచ్చింది. ఇదే లెంట్ గుర్తు. ఈ 40 దినాల్లో నీవు కూడా నీ పాత అలవాట్లను పోగొట్టుకొని నూతన హృదయాన్ని సంపాదించుకో. పాత అలవాట్లు కోకొల్లలుగా ఉన్నాయి, వాటన్నింటినీ వదిలివేయి. ఈ 40 దినాలు తపస్సు కాలం. నీ పాప విమోచన కొరకు తపస్సు చేయి, నీ కొరకు నువ్వు పశ్చాత్తాపడు. దీన్ని భూమిలో నుంచి చీల్చుకొచ్చిన విత్తనం వలె నువ్వు ఒక మొక్కగా, పిండిగా, పూతగా, కాయగా, పండుగా తయారవుతావని పరమగీతాల్లో స్టార్టింగ్లో చెప్పాను మీకు. అటువలే భక్తుడైన మోషే జీవితంలో మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడండి, 10 కమాండ్మెంట్స్. ఈ ధర్మశాస్త్రం ఇవ్వడానికి వెంటనే రా మోషే తీసుకోవాలా. గమనించండి దేవుని వాక్యం. చూడండి అమ్మా, నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. నిర్గమ 34:28. అతడు చదువమ్మా. 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అక్కడ అనగా సీనాయి పర్వతం, మౌంట్ సీనాయి. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. 10 కమాండ్మెంట్స్. మోషే ధర్మశాస్త్రం తేడానికి, మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడానికి 40 దినాల ఉపవాసాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆ 40 దినాలు అనే పదం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, రేయింబగళ్ళు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. చూసారండి, అతడు భోజనం చేయలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యము, కమాండ్మెంట్స్, 10 కమాండ్మెంట్స్ అప్పుడు ఇచ్చాడు దేవుడు ఆయనకి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాల తర్వాత మనం కూడా వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని స్వీకరిద్దాం. ఈ 40 దినాల తర్వాత వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని స్వీకరిద్దాం. మీ అందరికీ తెలుసును, అబ్రహాము యొక్క ప్రార్థన కూడా అలాగే ఉంది. ఇదిగో దుమ్మును, ధూళిని, బూడిదని నేను మాట్లాడటకు తెగిస్తూ ఉన్నాను. అందుచేత ఈ బుధవారం పేరు యాష్ వెన్స్డే, భస్మ బుధవారం, యాష్ వెన్స్డే. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు బూడిద రాసుకుంటారు, ఇట్లా తల మీద చదువుకుంటారు. అంటే సింబల్ ఏంటంటే, ఇదిగో నేను ఎప్పటికైనా మట్టిలోకి, బూడిదలోకి వెళ్ళవలసిన వాడిని ప్రభు. ఒకవేళ ఇప్పుడు ఇంత పెద్ద వస్త్రాలు వేస్తున్నా, ఇన్ని నగలు ధరించినా, నేను బూడిదలోకి వెళ్ళిపోతాను ప్రభు. ప్రియమైన బిడ్డలారా, ఒక ఆంగ్ల కవి చక్కని మాట రాశాడు. డస్ట్ thou art and dust thou returnest. నీవు మట్టివి, మట్టిలోకి వెళ్తావు, అది దాని అర్థం. డస్ట్ thou art and dust thou returnest. నువ్వు మట్టివి, మట్టిలోకి వెళ్తావు. అలాగే ఈ భస్మం కూడా, నేను భస్మాన్ని ఎప్పటికైనా బూడిదలే, నేను ఎప్పటికైనా మట్టిలో నేను అనేటువంటి సింబాలిజం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ 40 దినాల్లో నూతన ఆశీర్వాదాలు పొందుదాం. భక్తి శ్రద్ధలతో ఈ 40 దినాలు ఆచరిద్దాం. ఆచారంగా కాదండి, ఇది ఆచారంగా కాదు. ఈ ఆచారం తర్వాత పాపం చేస్తే మళ్ళా దుఃఖము, ఆవేదన, ఆయాసం. సిద్ధపడ్డానికి వచ్చావు, 40 దినాలు సిద్ధపడ్డావు, 40 అయిపోయింది. మళ్ళా నువ్వు తిరిగి మామూలు జీవితంలోకి వెళ్ళేవంటే నీకు ఇక దుఃఖము, ఆయాసము, ఆవేదన నిన్ను చుట్టుముడతాయి. కాబట్టి ప్రేమ సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువు ఏతించు వేళ వధువు సంఘముగా ఎత్తబడి దేవుని కృపను పొందుదాం. ప్రభువు ఏతించు వేళ, ఆయన వచ్చే వేళ వధువు సంఘముగా ఎత్తబడి ఆయన కృపను పొందుదాం. అందరికీ దైవాశీర్వాదాలు. పరిశుద్ధుడా, కృపామయుడా, దయమయుడా,
వాక్యం విని వెళుతున్నారు బిడ్డలు. ఈ భస్మములు వారికి ఆశీర్వాదాలతో నింపండి, దీవించండి. కృపా కనికరము దీవెన వారితో సదాకాలం అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారు అనుగ్రహించే ఆ మహాకృపను పొందుకునే బాధ్యత ఇచ్చేయండి. వాక్యం వారి హృదయాల్లో పదిలపరచండి, సజీవంగా ఉంచండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆదరణ, కృపా కనికరం, పరలోకం నుండి ఆయన కృపా ప్రోక్షణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనతో ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.